ఇక ఈ పోటీ ప్రపంచంలో నేటి విద్యార్థులే నవ సమాజ నిర్మాతలుగా ఎదగాలని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 62వ డివిజన్లోని ఉనికిచెర్ల శివార్లో ఉన్న శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ యాన్యువల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, పెద్దవారిని గౌరవించడం, తోటి వారికి సహాయం చేయడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరి విద్యార్థి కదలికలు గుర్తించి వారి ప్రతిభను వెలికి తీయాలని అన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. గౌరవనీయులు లక్ష్మీనారాయణ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్ల మధ్యన మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. ఎన్నో జీవితాలకు వెలుగు మాటలు అందించేటువంటి మహానుభావుడు, వారి మాటతో ఇన్స్పైర్ అయిన మరి అన్న రాజరెడ్డి గారు కూడా సత్కరిస్తున్నారు. కాన్సెప్ట్ స్కూల్ యాన్యువల్ డే సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ స్కూల్ని ఎంతో వ్యయప్రయాసాలు ఓర్చి పిల్లల భవిష్యత్తు బాగుండాలి, ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థినులకు మంచి చదువు అందాలన్న ఉద్దేశంతో శ్రీ రాజిరెడ్డి గారు, అరుణ గారు వీరిద్దరూ సంకల్పించి 24వ సంవత్సరం అనుకుంటాం, 24 సంవత్సరాలు ఒక స్కూల్ను నడపడం అంటే చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఈ స్కూల్లో చదివిన పిల్లలు చాలామంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళారు. ముఖ్యంగా సోహిల్ అని ఈరోజు ఖమ్మంలో మనకు డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు, మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. సాయిని తన అబ్బాయి ఫస్ట్ ఇయర్ ఐఐటి ధన్బాద్లో ఉన్నారు. ఇంకొక అబ్బాయి ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యి శ్రీపాల్ రెడ్డి ఐఎఫ్ఎస్ చేసి ఫారిన్ కంట్రీల్లో ఉంటున్నారు. ఇంకా పిల్లవాళ్ళు చూస్తే ఎంతో ఘన విజయాలు సాధించారు. సో దాని వెనకాల ముఖ్యంగా వీరిద్దరి దంపతుల యొక్క శ్రమ, కృషి, తర్వాత విద్యార్థులకు సహాయం చేయాలి, భారతదేశానికి సహాయం చేయాలన్న వాళ్ళకున్న మహత్తరమైన ఉద్దేశం. ఇటువంటి వారికి సహకరిస్తున్న మిత్రులు ప్రభాకర్ రెడ్డి లాంటి వారు చక్కగా వీరితో సమన్వయం చేస్తూ ప్రతి కార్యక్రమానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ, తర్వాత ఈ కాలేజీలో పనిచేస్తున్న ఉపాధ్యాయ వర్గం, ఈ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ వర్గం వారు కూడా తమ సొంత పిల్లలకు ఎలా చెప్పాలో ఆ విధంగా చదువులు చెబుతూ ఇంత చక్కని విజయాలు సాధించారంటే ఇది ఒక ఆదర్శమైన స్కూల్ అని నేను చెప్పగలను. కాబట్టి అటువంటి స్కూల్లో ఈరోజు యాన్యువల్ డే సందర్భంగా రావడం నిజంగా నాకు చక్కని అవకాశం. ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతను పెంచే విధంగా ఈరోజు మాట్లాడాను. ఎందుకంటే కేవలం విద్యా సంస్థలు మాత్రమే పనిచేస్తే సరిపోదు. ఒక వ్యక్తి సర్వాంగీణ వికాసం అంటే 360 డిగ్రీస్ డెవలప్మెంట్ అవ్వాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వీళ్ళిద్దరూ కలిస్తే గొప్ప గొప్ప మహానుభావులు అవుతారు. స్వామి వివేకానందుడు, ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వీరందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు, గురువులు వీరందరూ కలిసి పనిచేయడం వల్ల వాళ్ళు దేశానికే గొప్ప వ్యక్తులుగా తయారయ్యారు. కాబట్టి అటువంటి బాధ్యతను గుర్తు చేస్తూ రాబోయే సంవత్సరంలో తల్లిదండ్రులు గొప్ప బాధ్యతను వహిస్తూ పిల్లలను చక్కని సంస్కర్తలుగా, చక్కని సంస్కృతి నేర్చుకునేటట్టుగా, చక్కని వినయాలు నేర్చుకునేటట్టుగా తల్లిదండ్రులు టీవీలు అని, ఈ మొబైల్ ఫోన్స్ అని వాటి జోరిన పడకుండా పిల్లలకు తగిన సమయాన్ని ఇచ్చి వాళ్ళ విధంగా తీర్చిదిద్దాలన్నది ముఖ్యంగా మేము తీసుకున్న ఈరోజు విషయం. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా యాన్యువల్ డేకి ఇదే స్కూల్కి వస్తానని చెప్పాను. ఆ ఒక్క సంవత్సరంలో తల్లిదండ్రులు ఏం చేశారు అన్నది కూడా ఆ రోజు మనం ఒక బేరీజు వేద్దామన్నది మాకు ముఖ్యంగా ఉన్న అభిప్రాయం. కాబట్టి మరి ఒకసారి వరంగల్, తర్వాత తెలంగాణ, మొత్తం భారతదేశ ప్రజల తరపున కూడా రాజిరెడ్డి గారిని, అరుణ గారిని నేను అభినందిస్తున్నాను. ఇటువంటి చక్కని సంస్కారం, చక్కని సంస్కృతి పిల్లలకు ఏర్పాటు చేస్తూ విద్యలో కూడా బ్రహ్మాండమైన విజయాలు సాధించేటట్టు మీరు తీసుకుంటున్న చర్యలు, ఆ తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అందిస్తున్న సహకారం, దానివల్ల సోహిల్ కానీ, సాయినీతి కానీ ఇలాంటి అనేక విద్యార్థులు తయారవుతున్నారు. కాబట్టి విద్యార్థులు ఈరోజు ఇద్దరు విద్యార్థులు ఇదే స్కూల్లో చదివి ఈ స్కూల్కి ముఖ్య అతిథులుగా వచ్చారు. కాబట్టి అందరూ పిల్లలు కూడా ముఖ్య అతిథులుగా రావాలన్నది మా సంకల్పం. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా మరి శ్రీనివాస రామానుజన్ గారి పేరు మీద ఎస్టాబ్లిష్ చేసినటువంటి మా పాఠశాలలో యాన్యువల్ డే కూడా జరుపుకుంటూ శ్రీనివాస రామానుజన్ మా పిల్లలకు వారి యొక్క జన్మదినం, పర్వదినం చాలా శ్రీనివాస రామానుజన్ గారిని ఆదర్శంగా ఒక మార్గదర్శకంగా తీసుకొని మా పిల్లలు గణితంలో
తర్వాత వాటితో పాటు మిగతా అన్ని సబ్జెక్టులలో కూడా అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో IMUO, తర్వాత NSO, తర్వాత RMO ఇలాంటి పరీక్షలలో శ్రీనివాస రామానుజన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్గా మేము వారి యొక్క శిష్యులుగా మేము ఎదుగుతామనేటువంటి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి మా పిల్లలు మ్యాథ్స్లో అగ్రస్థానాన్ని సాధిస్తూ అనేక మంది IITians తర్వాత NITలో సీటు సంపాదించి ఎంతోమంది మాకు ఆణిముత్యాలుగా వసీం అనే మా ప్రీవియస్ స్టూడెంట్ చంద్రయాన్ 3లో చంద్రయాన్ 3లో 10 మందిలో ఆయన ఒక్కడిగా ఉండిపోయాడు. అదేవిధంగా శ్రీపాల్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి IFS తీసుకొని స్పెయిన్లో ఇప్పుడు అంబాసిడర్ చేస్తున్నారు, మా సోయల్ వాళ్ళ క్లాస్మేట్. మరి ఈ విధంగా తల్లిదండ్రులు అందరూ కూడా మా కోఆపరేషన్ చేస్తున్నారు. పెద్దలు లక్ష్మీనారాయణ గారు రావడం, మా పిల్లలను ఆశీర్వదించడం మాకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారికి మా పేరెంట్స్ పక్షాన వారికి కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అని అన్నారు. పేరు చెప్పండి. నా పేరు రాజ్ రెడ్డి, శ్రీనివాస రామానుజన్ కాన్సెప్ట్ స్కూల్ డైరెక్టర్.